పార్వతీపురం మన్యం జిల్లా నుండి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లే రహదారి మరమ్మతుల పనులను వెంటనే చేపట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి డిమాండ్ చేశారు. పార్వతీపురం నుండి కోనేరు మీదుగా గంగా రేగివలస, జంజాపతి సెంటర్, కోటిపాం, గుమ్మడ, కొమరాడ, బంగారంపేట, ఇందిరా కాలనీ వద్ద రహదారిలో పెద్దగా గోతులు ఏర్పడి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని సిపిఎం నాయకుడు సామమూర్తి తెలిపారు. ఈ గోతుల్లో వర్షాలకు నీరు చేరి చెరువులను తలపిస్తుందని అన్నారు. రాత్రి వేళల్లో ఈ రహదారిపై వాహనదారులు ప్రయాణ కష్టతరంగా మారిందని ఆయన ఆరోపించారు. కురుపాం, సాలూరు నియోజకవర్గాల ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, గుమ్మడి సంధ్యారాణిలు స్పందించి ఈ రహదారి పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంత ప్రజల కష్టాలను గమనించి ఈ రహదారి పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం జూనియర్ కాలేజ్ సెంటర్ దగ్గర చూడండి గుమ్మి. దీనికి సంబంధించి 2.5 సంవత్సరాలుగా ఈ గోతులు పార్వతీపురం నుండి కొమరాడ వరకు కోటిపాము, కొమరాడ, బంగారంపేట, సోలపదం, కూనేరు దగ్గర విపరీతమైన గుమ్ములు 14 గుమ్ములు ఉన్నాయి. ఈ గుమ్ములు కప్పడానికి ఈ రోడ్ల భవన శాఖ అధికారులతో డబ్బులు లేవట. గత ప్రభుత్వం చేతి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం అనుభవిస్తున్నాం. ప్రతిరోజు కూడా అడుగడుగుకి ప్రమాదం, గంటకి ట్రాఫిక్, అనేక గోతుల్లో ఇప్పటికీ ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ మిగతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తే గుమ్ములు చూచూతో మేమే కప్పాం తప్ప ఆర్ఎం పథకాలు ఎక్కడ కప్పలేదు. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యం నిరసన చేసిన సందర్భంలో ఇక్కడ తోయిక జగదీశ్వర మేడం గారు, అలాగే ఈ గుమ్మిడి సంధ్యారాణి గిరిజన సాహిత్య మంత్రి మేడం గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరమ్మతు పనులు చేపడతామని 60 రోజులు అవుతుంది. కానీ ఇటువంటి మరమ్మతు పనులు చేయలేదు. రోడ్డు పనుల శాఖ అధికారులు ఎక్కడ ఉన్నదో తెలియదు, పర్యవేక్షణ లేదు. ప్రతిరోజు కూడా అందరూ కూడా ఈ గుమ్ముల్లోన చచ్చిపోయిన పరిస్థితి ఉంది, పడిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెంటనే పార్వతీపురం నుండి కూనేరు నుండి 3 రాష్ట్రాలకు వెళ్ళే రహదారి మార్గంలో గోతులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ శనివారం అనగా 24వ తేదీన ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వాహనదారులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలి. ఈ రోడ్ల భవన శాఖ అధికారులు తీరికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు ₹1 కోటి ప్రతిపాదన పెట్టారట. ఆ ₹1 కోటి విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు, ప్రయాణికుల పనులు కాపాడాలని చెప్పి ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 24 శనివారం ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మధ్యన 2-3 చిల్లలు మీకేస్తారుగా అంతే, ఇలాగా ఉంటుంది. ఇది వీడియో ఆన్ అయినట్టుగా. అవును.